మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. డాక్టర్ గారు, మొదటగా చెప్పండి. సో మీరు డాక్టర్ కావాలనుకున్నప్పుడు తెల్ల కోటు కనబడేది, అంబులెన్ కనబడేది, సో డాక్టర్ ముద్ర వేసుకుని, మరి ఇప్పుడు ఈరోజు చూస్తా అంటే ఇప్పుడు బేరియాట్రిక్, లాప్రోస్కోపిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ రోజు కోస్తున్నారు కదా, ఆపరేషన్ చేస్తున్నారు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది? ఆపరేషన్ చెయ్యటము అనేది ఫస్ట్ సార్ మీరు అందరు నంబర్ ఇది కూడా ఒక ఇది. నేను ఎప్పుడైతే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ నార్మల్ డెలివరీ చూడటానికి వెళ్ళాను, బేబీ రావటం, ఆ మదర్ అరిసిన అరుపులకి నాకు కళ్ళుదిరి కింద పడిపోయాను. ఓకే, ఈయనైనా ఇప్పుడు సర్జరీలు చేసేది, నేనైనా సర్జరీలు చేసే స్టేజ్కి ఈరోజు ఇప్పుడు మీరు కానీ మనందరం ఇక్కడ రూమ్లో ఉన్నాం, సడన్గా ఒక సౌండ్ వచ్చింది, లేదంటే ఒక వస్తువు కింద పడింది, మీరు అందరు ఇచ్చే ఒక స్పాంటేనియస్ రియాక్షన్, ఇట్లా పక్కకు జరిగే రియాక్షన్ మేము ఇయ్యం. విల్ సిట్ స్ట్రైట్. ఓకే, అలవాటు అయిపోతుంది. ఓకే, ఇంత ఫ్యాన్సీ లేదంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే మనం దాన్ని స్టేబుల్గా ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఓకే, మనం ప్యానిక్ అయితే ఇంకేముండదు, సర్జరీ చేస్తూ ఉంటాం, సడన్గా బ్లీడింగ్ వస్తుంది, అమ్మో బ్లీడింగ్ వచ్చింది అనుకుంటే దాన్ని ఎప్పుడు మనం సాల్వ్ చేయలేము. అదే కనుక ఆ బ్లీడింగ్ వచ్చింది, ఓకే ఫైన్, నవ్వు ఏం చేద్దాము అనే ఒక స్థితప్రజ్ఞత అంటాం. ఆ స్థితప్రజ్ఞత ఉన్నప్పుడు యూ విల్ అచీవ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ అని అనమాట. సో విత్ ట్రైనింగ్, విత్ ప్రాక్టీస్, విత్ నెంబర్ ఆఫ్ కేసెస్ యూ డూ, మనకు ఆ స్థితప్రజ్ఞత వస్తుంది అనమాట. సో రైట్ నౌ కెన్ సే ప్రౌడ్లీ, నేను ఆ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, వేర్ ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ నన్ను డిస్టర్బ్ చేసి లేదంటే ప్యానిక్ క్రియేట్ చెయ్యని ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్కి రీచ్ అవ్వటమే ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ సర్జన్. సో ఇప్పటివరకు ఎంతకాలంగా పనిచేస్తున్నారు సార్? ఇప్పుడు చేసిన ఆపరేషన్ సంఖ్య ఎంత? సో నేను 2012 నుంచి పనిచేస్తున్నాను సార్. ఆల్మోస్ట్ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మోర్ దాన్ ఒక 20-30,000 ఆపరేషన్స్ వరకు చేసుంటాను. నాట్ ఓన్లీ ఇన్ కామినేనికి రాకముందు ఐ వాజ్ ఇన్ యూకే, లండన్లో ప్రాక్టీస్ చేశాను, యార్క్షైర్లో. అక్కడ 2 years ప్రాక్టీస్ చేశాను. అక్కడ మెయిన్లీ స్పెసిఫికల్లీ అప్పర్ జిఐ బెరియాట్రిక్ సర్జరీస్ అవి చేసేవాళ్ళం. దెన్ తిరిగి వచ్చాక వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ డైలీ ఒక 4-5 సర్జరీస్ వరకు చేస్తాము. మంత్లీ ఒక 100 సర్జరీస్ ఉంటాయి. డజంట్ మ్యాటర్, బట్ ఇట్స్ ఏ కంఫర్టబుల్ థింగ్. పేషెంట్స్ రావటం మాకు కిక్ ఇచ్చేది ఏంటంటే సార్, అంటే ఆ భాషలో మాట్లాడుకుంటే పేషెంట్ వచ్చాడు, ప్రాబ్లంతో వచ్చాడు, హ్యాపీగా లెగిసి నడిచి సార్ బాగున్నాను అని వెళ్ళాడంటే ఓకే, మనం ఏదో సాధించామనిపిస్తుంది సార్. నేను చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు ఎందుకు యూకే వెళ్ళారు కదా, అక్కడ సెటిల్ అవ్వకుండా తిరిగి ఎందుకు వచ్చారు అని. యూకేలో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నేను వెళ్ళి సూపర్గా సర్జరీ చేసినా లేకపోతే ఇంకొక ఆయన సర్జరీ వచ్చి రాక అక్కడ కూర్చొని కష్టపడినా సరే మనందరం ఈక్వల్. ఓకే, నువ్వు బాగా చేస్తావు కాబట్టి నీకు ఒక మెచ్చుకోలు ఉండవు, నువ్వు బాగా చెయ్యవు కాబట్టి నువ్వు తక్కువ ఉండదు, అందరం ఒక ఉంటాం. అండ్ పేషెంట్ వచ్చేవాడు పలానా కృష్ణ చౌదరి అంటే ఎవరయ్యా, కృష్ణ చౌదరికి ఏం సంబంధం, నేను ఆ పలానా హాస్పిటల్కి వచ్చాను, పలానా డాక్టర్ కోసం వచ్చాను, సర్జన్ డాక్టర్ ఎవరుంటే వాళ్ళ చేత ఆపరేషన్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ ఇండివిజువల్ గుర్తింపు రాదు అక్కడ అని తెలిసిందో నాకు అది నచ్చలేదు. సో ఒకసారి 2 సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు ఓకే, నాకు మిగతా డబ్బులు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఓకే, గుర్తింపు, ఒక పేషెంట్ కళ్ళల్లో ఒక సంతోషం, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక హ్యాపీనెస్, ఇది చూసుకుంటే బాగుండు అని అనిపించింది అనమాట. ఓకే, నా లైఫ్ ఇక్కడ, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ మెంట్ ఫర్ అని అనుకున్నాను. ఓకే.